స్టాక్ మార్కెట్లకు క్రూడ్ ఆయిల్ దడ పుట్టిస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం, రూపాయి మారకం విలువ ఆల్ టైం కనిష్టానికి పతనం కావడం మన మార్కెట్ల సెంటిమెంట్ను బలహీనపరిచింది. దీంతో వరుసగా 4వ రోజు మన సూచీలు నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ సైకలాజికల్ ఫిగర్ 75,000 దిగువకు పడిపోయింది. ఓవరాల్గా చూస్తే ఇవాళ సెన్సెక్స్ 1456, నిఫ్టీ 436 నష్టంతో ఇవాల్టి ట్రేడింగ్ను ముగించాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలోని అన్ని రంగాల సూచీలు కరెక్షన్కు గురయ్యాయి. నిఫ్టీ ప్రధాన షేర్లలో ఓఎన్జీసీ, హిందాల్కో, ఎస్బీఐ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్, నిఫ్టీ టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఇక ఇరాన్ పంపిన శాంతి ప్రతిపాదనలను ట్రంప్ తిరస్కరించడంతో మిడిల్ ఈస్ట్లో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయనే భయం ఇన్వెస్టర్లలో మొదలైంది. దీనికి తోడు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $105 క్రాస్ చేసింది. క్రూడ్ ఆయిల్ కోసం మన దేశం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతుండటం, చమురు ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం రేటు పెరిగి ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందనే ఆందోళన ఇన్వెస్టర్లలో మొదలైంది. ఇక ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ఈ నెల 10న మోదీ పిలుపునివ్వడం మన మార్కెట్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఇవాళ ఐటీ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీ సూచీ దాదాపు 4% కరెక్షన్కు గురైంది. మే 2023 తర్వాత ఐటీ ఇండెక్స్ అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. $4 బిలియన్ పైగా నిధులతో కొత్త కంపెనీని ప్రారంభిస్తున్నట్లు ఓపెన్ ఏఐ సంస్థ ప్రకటించడంతో మన ఐటీ కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇక నిఫ్టీ డెరివేటివ్ వీక్లీ ఎక్స్పైరీ ఇవాళ ముగియడంతో సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అలాగే గ్లోబల్ మార్కెట్ల సపోర్ట్ లేకపోవడం కూడా మన మార్కెట్ల సెంటిమెంట్ను బలహీనపరిచింది. ఇక ప్రభుత్వం డాలర్ నిల్వలను కాపాడుకోవడానికి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న సంకేతం ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. దేశీయ మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వేగంగా నిధులను ఉపసంహరించుకోవడంతో మన మార్కెట్ల పతనానికి కారణమయ్యాయి. రైట్, సైకలాజికల్ ఫిగర్ని కూడా క్రాస్ చేసి లోపలికి దిగువకు పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది సెన్సెక్స్. సో దీనికి సంబంధించి అసలు ఈరోజు స్టాక్ మార్కెట్ల పరిస్థితికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఎఫెక్ట్స్కి కారణాలకు సంబంధించిన అనాలిసిస్ని మా బిజినెస్ మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ గారిని అడిగి తెలుసుకుందాం. గీతానంద్ గారు నమస్తే. నమస్తే. సో ఈరోజు పరిస్థితిని చూస్తుంటే సైకలాజికల్ ఫిగర్కి కూడా డౌన్ఫాల్, ఇంకా దానికంటే కిందకి దిగిపోయినటువంటి పరిస్థితి ఉంది సూచీలు. సో ఏం చెప్తారు, ప్రధానంగా రీజన్స్ ఏంటి? సో ఈ రోజు మార్కెట్ల పతనం వెనుక చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పాల్సింది క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఈ రోజు దాదాపు 2.6% కూడా పెరిగి $106.75 బ్యారెల్ ధర చేరడం కూడా మన మార్కెట్ మీద నెగటివ్ ఇంపాక్ట్ చూపించిందని చెప్పొచ్చు. దీంతో ద్రవ్యోల్బణం పెరిగేటువంటి అవకాశం అన్నటువంటి అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేటువంటి అవకాశం ఉండటంతో మార్కెట్ల పతనాన్ని చూసాయి. అలాగే యుఎస్, ఇరాన్ మధ్య ఉన్నటువంటి టెన్షన్స్ ఇంకా కూడా తగ్గకపోవడం, అవి పెరిగే సూచనలు కనబడడంతో మార్కెట్లు పతనమయ్యాయి. ఇందాక మీరు చెప్పినట్టుగా షార్ప్ సెల్లింగ్ ఇన్ ఐటీ షేర్. సో ఏ ఓపెన్ ఏఐ ఎప్పటికీ $4 బిలియన్ తో కొత్త ఆర్గనైజేషన్ బిల్డ్ చేస్తున్న న్యూస్ ఇచ్చిందో ఐటీ కంపెనీస్ లో భారీగా సెల్ ఆఫ్ చూసాము. అలాగే పిఎం ఏవైతే ప్రధానమంత్రి గారు మొన్న హైదరాబాద్ లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బంగారు అలాగే నగల స్టాక్స్ మీద, రియల్ ఎస్టేట్ స్టాక్స్ మీద తీవ్ర ప్రభావం చూపించే. వర్క్ ఫ్రమ్ హోమ్కి వచ్చినట్లయితే మళ్ళీ ఆఫీస్ స్పేసెస్ ఖాళీ పడేటువంటి అవకాశం ఉంటుంది. దాని ఇంపాక్ట్ కూడా మార్కెట్ మీద ఉందని చెప్పొచ్చు. దాంతోపాటు రూపాయి పతనం కనిష్ట స్థాయిలో 95.6 దగ్గర రూపాయి క్లోజ్ కావడం, 35 పైసలు ఈ రోజు నష్టపోయి రికార్డు లోని నమోదు చేయడం కూడా మార్కెట్ల మీద ప్రభావాన్ని చూపించింది. ఇండియా విక్స్ పెరగడం ఒకటి. అలాగే ఇన్ఫ్లేషన్ డేటా వెలువడడానికి ముందు మార్కెట్ కొంత అప్రమత్తంగా వ్యవహరించిందని చెప్పొచ్చు. ఎఫ్ఐల సెల్లింగ్ కంటిన్యూస్ గా జరుగుతూ ఉంది. ఇప్పటికే 8,437 కోట్లు స్టాక్స్ నిన్న మండే రోజు ఒక్కరోజే అమ్మడం చూసాం. అలాగే వీక్లీ ఎక్స్పైరీ ఒకటి. గ్లోబల్ ట్రెండ్స్ కూడా వీక్ గా ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ అన్ని, సౌత్ కొరియా కోస్పీ కావచ్చు, చైనా షాంఘై కావచ్చు, ఎస్ఎస్సి కాంపోజిట్ కావచ్చు, ఇవన్నీ కూడా నెగటివ్ గా ట్రేడ్ కావడం, వాల్ స్ట్రీట్ లో ఫ్యూచర్స్ కూడా నెగటివ్ గా ట్రేడ్ కావడం, ఇవన్నీ మార్కెట్ల పతనాన్ని చెప్పొచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు చాలా కారణాలు ఈరోజు మార్కెట్ పతనం వెనక ఉన్నాయి. రైట్ గీతానంద్ గారు, అయితే ఈ సమయంలో కొత్త పొజిషన్లు తీసుకోవచ్చా? సో వీలైనంత వరకు ఇటువంటి సమయంలో కొత్త పొజిషన్స్ కి సానుకూలమైనటువంటి పరిస్థితి కాదనే చెప్పాలి. అయితే మరి 23,400 స్థాయి నుంచి కూడా ఇంకా పతనం అయితే మనకి 23,800 స్థాయి దగ్గర మద్దతు లభించవచ్చు. ఆ మద్దతును నిలబెట్టుకుని 24,000 స్థాయిని మళ్ళీ టచ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని ట్రేడ్ పొజిషన్స్ ని
సెట్ చేస్తుంటాం. సో ఈ సిచ్యువేషన్లో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇజ్ ఇట్ ఎ గుడ్ టైమ్ ఆర్ బ్యాడ్ టైం? ఒక రకంగా చెప్పాలి అంటే ఇది మంచి ఆపర్చునిటీ. ఎప్పుడైనా సరే మార్కెట్ పతనం అవుతున్నప్పుడు కొనుగోళ్లకి మొగ్గు చూపడం మంచిది. కాకపోతే ఉద్రిక్తతలు ఎక్కువగా ఉండడం వల్ల వోలటాలిటీ ఎక్కువగా ఉంది మార్కెట్ లో. సో సడన్ గా మీ పోర్ట్ఫోలియో పెరిగినట్టు ఉంటుంది, సడన్ గా భారీగా పడ్డట్టు ఉంటుంది. సో రిస్క్ అపటైట్ బాగా ఉన్న వాళ్ళు, వోలటాలిటీని అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి ఈ మార్కెట్ సానుకూలమైనటువంటి మార్కెట్. మిగతా వాళ్ళు కొద్ది రోజులు వెయిట్ చేస్తే మంచిది. ఓకే గీతానంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్.